ప్రయాణాల్లో పక్క సీట్లలో ఉన్నవారితో పలకరింపులు అనేది సహజం. రైళ్లలో అయితే దూర ప్రయాణాలు చేస్తుంటాం. సీట్లు కూడా ఎదురుగా ఉంటాయి కాబట్టి మర్యాదకోమైన ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతూ ప్రయాణిస్తుంటాం. ఈ చిన్న అవకాశాన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకుంటారు కేటుగాలు. మంచిగా మర్యాదస్తులుగా మాట్లాడుతూ తోటి ప్రయాణికులతో చనువుగా ప్రవర్తిస్తూ అవకాశం దొరకగానే అందిన కాడికి దోచుకుంటున్నారు. మాటలు కలిపి ఆ తర్వాత మత్తు కలిపిన పదార్థాలు ఇచ్చి ముంచేస్తున్నారు. అయితే అలా చేసే ఓ ముఠాను రైల్వే పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ మోసగాళ్లు ఎలా మోసం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రైళ్లలో ప్రయాణికులకు మత్తుమందిచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను హిందూపురం రైల్వే స్టేషన్లో సోమవారం ఆర్పీఎఫ్ జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 895 నిద్దమాత్రలు, 50 గ్రాముల బంగారు నగలు, 2 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండీ జిల్లా ఇంటియా తోకు గ్రామానికి చెందిన రామ్ కరణ్, మనోజ్, హకీవుల్లాలు పీఓపీ పని చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. ఈజీగా డబ్బు సంపాదించుకునే దుర్బుద్ధితో దోపిడీలకు తెరలేపారు. రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా ఎంచుకున్నారు. రైళ్లలో ప్రయాణికులతో పాటు ప్రయాణిస్తూ వారితో చనువుగా వ్యవహరిస్తూ తరువాత మత్తుమంది కలిపిన శీతల పానీయాలు ఇచ్చి ప్రయాణికులు మత్తులోకి జారుకున్నాక వారి వద్ద నుంచి వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. వీరిపై అనంతపురం, హిందూపురం, విజయవాడ, బెంగళూరు రైల్వే స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. మత్తు ఇచ్చి దోపిడీ చేసే ఘటనలు పెరిగిపోతూ ఉండటంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అకారణంగా ప్రయాణించే వారిని గుర్తించే ప్రక్రియలో పడ్డారు. ధర్మవరం రైల్వే సిఐ అయినటువంటి నేను మరియు మా ఆర్పిఎఫ్ స్టాఫ్, మా జిఆర్పి స్టాఫ్ సిబ్బంది అంతా కలిసి ఈరోజు ఈ మాకు రాబడినటువంటి సమాచారంపై ఈ హిందూపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ముగ్గురు అనుమానిత వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ గురించి విచారించగా వాళ్ళ ముగ్గురు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోండ్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా వాళ్ళని గుర్తించడం జరిగింది. వీళ్ళ యొక్క ఎంఓ ఏమంటే రైళ్లలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు నిద్రమాత్రలు మాజా శీతల పానీయంలో 1 లీటర్ మాజా శీతల పానీయంలో 5 నిద్రమాత్రలను పొడి చేసి దాంట్లో కలిపి పెట్టుకొని ప్రయాణికులతో మాట్లాడుతూ వాళ్ళని మచ్చిక చేసుకొని పూర్తిగా నమ్మేసి ఏదో బర్త్డే కొడుకు పుట్టినాడనో లేదో మరొక శుభకార్యం మా ఇంట్లో జరిగిందని అవతల ప్రయాణికులను నమ్మించి అతని చేత ఈ నిద్రమాత్రలు కలిపినటువంటి ఈ మాజా ద్రావణాన్ని కల్పించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నిద్రమాత్రలు కలిపినటువంటి ఈ మాజా ద్రావణం తీసుకున్నారో అప్పుడు ఈ ప్రయాణికులు ఒక 20 నుంచి 30 నిమిషాల లోపల నిద్రలోకి జారుకొని పూర్తిగా సొమ్మసిల్లి పడిపోవడం జరుగుతుంది. ఆ విధంగా సొమ్మసిల్లిపోయిన తర్వాత వాళ్ళని గుర్తించి ఆ ప్రయాణికుల దగ్గర ఉండేటటువంటి నగదు, మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఈ విధంగా మొత్తము దోచుకొని వాళ్ళు ఇంకొక రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత దిగిపోవడం జరుగుతుంది. వీళ్ళు బెంగళూరును బేస్ చేసుకొని బెంగళూరులో బన్శంకరిలో ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడి నుంచి 5 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి ముఖ్యంగా వాళ్ళు 2 ట్రైన్స్ టార్గెట్ చేసుకోవడం జరిగింది. ఒకటి మైసూర్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి కర్ణాటక ఎక్స్ప్రెస్. ఈ 2 ట్రైన్స్ మాత్రమే టార్గెట్ చేసుకొని ఆ ట్రైన్స్లో నైట్ కరెక్ట్గా అవి స్టార్ట్ అయ్యేటప్పుడు జనరల్ బోగిలో కానీ లేకపోతే రిజర్వేషన్ చేసుకున్నట్టయితే థర్డ్ ఏసీకి రిజర్వేషన్ చేసుకొని థర్డ్ ఏసీలో కానీ ఎక్కడం జరుగుతుంది. ఎక్కిన తర్వాత ప్రయాణికులను మచ్చిక తీసుకొని ఈ విధంగా నేరాలకు పాల్పడుతూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒక 6 స్టేషన్లలో వీళ్ళకు చేసినటువంటి నేరాలపైన ఇంతకుముందే మేము కేసులు కట్టడం జరిగింది. వీళ్ళను పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఉండేటటువంటి చోరీ సొత్తును ఆ 6 కేసులకు సంబంధించినటువంటి చోరీ సొత్తుగా గుర్తించడం జరిగింది. ఆ చోరీ సొత్తు 50 గ్రాముల బంగారు నగలు, 2 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు, 895 నిద్రమాత్రలు వాళ్ళ దగ్గర మేము సీజ్ చేసుకోవడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో. ఈ చోరీ సొత్తు అంతా కూడా ఈ ఫర్దర్ డిస్పోజల్ చేయడం జరుగుతుంది. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
దీంట్లో ముఖ్యంగా రామ్ కరణ్ అనేటటువంటి ఈ వ్యక్తి చాలా వైటల్ రోల్ ప్లే చేసినాడు. అతని బావమరిదిని, తర్వాత అతని సమీప గ్రామస్తుల్ని ఇద్దరిని అతను వెంట పెట్టుకొని ఈ నేరాలకు పాల్పడుతూ వచ్చినటువంటి దొంగ సొత్తుని వాళ్ళకు ఇస్తూ ఉండడం జరుగుతుంది. తర్వాత ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా చోరీ సొత్తు దొరికితే వీళ్ళ అసోసియేట్ ఇంకొకరు ఉన్నారు, మనోజ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి. ఇతను లూధియానాలో ఉంటాడు. ఎప్పుడైతే చోరీ సొత్తు ఎక్కువైపోయిందో అప్పుడు అతన్ని మనోజ్ సింగ్ని ఇక్కడికి బెంగళూరుకి పిలిపించుకొని అతనికి ఆ బంగారు కానీ డబ్బు కానీ అతనికి ఇవ్వడము, అతని దగ్గర భద్రపరచడము, ఈ విధంగా చేస్తూ ఉండడం జరిగింది. కేసులో అతన్ని కూడా మేము ముద్దాయిగా పేర్కొనడం జరిగింది. అధికారుల ఉత్తర్వుల మేర అతి త్వరగా వీలైనంత త్వరలో లూధియానాకు వెళ్ళి ఆ ముద్దాయిని పట్టుకొని మిగతా కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ కూడా అతని దగ్గర రికవరీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిత్యం రైళ్లలో ప్రయాణిస్తున్న అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు, నిందితులను గుర్తించారు. ఈ ముగ్గురే కాకుండా మనోజ్ సింగ్ లూథియా అనే మరో నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. నిందితుల నుంచి సొత్తు రికవరీ చేసిన పోలీసులు త్వరలోనే బాధితులకు అందిస్తామంటున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు. ఏది ఏమైనా రైలు ప్రయాణంలో అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు సేవించరాదని ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది. For more videos like this, subscribe Big TV channel.